శ్రీదేవి తనయురాలు జాన్వీ కపూర్ తన మదర్ లాగానే కథానాయికగా రాణించాలని చూస్తుంది. ఆల్రెడీ బాలీవుడ్లో వరుస విజయాలతో అదరగొట్టేస్తున్న ఈ ముద్దుగా సౌత్లోను కూడా బాగా వేయాలని ప్లాన్ చేస్తుంది. టాలీవుడ్లో దేవరతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ పట్టేసిన అమ్మడు ఆ సినిమా వల్ల పెద్దగా క్రేజ్ తెచ్చుకోలేదు. దేవర సినిమాలో తంగం పాత్ర చేసిన జాన్వీ కపూర్ సినిమాలో గ్లామర్గా మెప్పించినా కూడా ఆమెకు పెద్దగా స్కోప్ దొరకలేదని చెప్పుకోవచ్చు. మరోపక్క దేవర 2లో అయినా జాన్వీ పాత్రకు వెయిట్ ఉంటుందా లేదా అన్న డౌట్లు కూడా మొదలయ్యాయి. అయితే దేవర తర్వాత జాన్వీ కపూర్ రామ్ చరణ్తో సినిమా ఫిక్స్ చేసుకుంది. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో రామ్ చరణ్ చేస్తున్న స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీగా ఈ సినిమా అయితే వస్తుంది. సినిమాలో జాన్వీకి మంచి పాత్ర దొరికినట్లయితే తెలుస్తోంది. ఉప్పెన సినిమాలో బేబమ్మ పాత్ర మెయిన్ లీడ్ కాగా RC16లో జాన్వీ కేవలం గ్లామర్ పరంగానే కాదు స్కోప్ ఉన్న లీడ్ రోల్ అయితే చేస్తుందని తెలుస్తోంది. అయితే ఈ మధ్య జాన్వీ కపూర్ కి తెలుగు సినిమా నుంచి మరో 2 ఆఫర్లు వచ్చాయట. అయితే అవి కూడా కేవలం సినిమాలో పాటల వరకే అన్నట్లుగా అనిపించాయట. అందుకే ఆ సినిమాలను జాన్వీ కపూర్ రిజెక్ట్ చేసింది. ప్రాముఖ్యత లేని పాత్ర చేయడం వల్ల కెరీర్ కు ఏమాత్రం ఉపయోగపడకపోగా గ్రాఫ్ పడిపోయేలా చేస్తాయని తెలుస్తోంది. అందుకే జాన్వీ కపూర్ రీసెంట్ గా తెలుగు నుంచి వచ్చిన 1-2 ఆఫర్లను కాదనేసిందంట. ఇక జాన్వీ కపూర్ హిందీ ఆఫర్లు కూడా ఆశించిన స్థాయిలో అయితే లేవు. అక్కడ గ్లామర్ పరంగా డోస్ పెంచి సినిమాలు చేస్తున్నా కూడా జాన్వీ కపూర్కి పెద్దగా వర్కౌట్ అవ్వట్లేదు. కెరీర్లో ఒక మంచి బూస్టింగ్ ఇచ్చే సినిమా కోసం ఎదురు చూస్తుంది జాన్వీ కపూర్. మరి అది సౌత్ సినిమా అవుతుందా లేక బాలీవుడ్ ప్రాజెక్ట్తోనే అమ్మడు తిరిగి ఫామ్లోకి వస్తుందా అన్నది చూడాలి. అయితే కెరీర్ మీద పట్టు సాధించే క్రమంలో ఇలా అప్ అండ్ డౌన్స్ కామనే కాబట్టి జాన్వీ కపూర్ కూడా డీలా పడిపోకుండా వెయిట్ చేస్తుందని చెప్పుకుంటున్నారు.